గణతంత్ర దినోత్సవం వేళ తెలంగాణ పోలీసులకు పతాకాల పంట. హెడ్ కానిస్టేబుల్కు శౌర్య పతాకం. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పోలీస్ పతాకాల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రానికి చెందిన మొత్తం 23 మంది సిబ్బంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే శౌర్య పతాకం ఈ ఏడాది తెలంగాణ నుంచి ఒక్కరికే దక్కింది. సైబరాబాద్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మర్రి వెంకట్రెడ్డి తన ప్రాణాలను పణంగా పెట్టి చూపిన సాహసానికి గాను ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం 2 అధికారులు పోలీస్ శాఖలో అత్యున్నతమైన రాష్ట్రపతి విశిష్ట సేవ పథకాలకు ఎంపికయ్యారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అదనపు ఎస్పీ మంద జిఎస్ ప్రకాష్ రావు, సిఐ విభాగం ఎస్ఐ అను దామోదర్ రెడ్డి ఈ గౌరవాన్ని పొందారు. వీరితో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన మరో 12 మంది సిబ్బందికి ఉత్తమ సేవ పతాకాలు లభించాయి. ఐజీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. అగ్నిమాపక, జైలు, హోంగార్డుల సిబ్బందికి కూడా దక్కిన గౌరవం. ఈ పురస్కారాలు కేవలం పోలీసులకే పరిమితం కాలేదు. అగ్నిమాపక, జైలు, హోంగార్డుల విభాగాల్లోని సిబ్బంది సేవలకు కూడా గుర్తింపు లభించింది. 3 అగ్నిమాపక సిబ్బంది, 2 జైలు శాఖ అధికారులు, 3 హోంగార్డులు కేంద్ర పతాకాలు అందుకున్న వారిలో ఉన్నారు. ముఖ్యంగా కఠినమైన శిక్షణకు, సాహసోపేతమైన ఆపరేషన్లకు పేరుగాంచిన గ్రే హౌన్స్ విభాగంలోని హోంగార్డులకు పతాకాలు రావడం వారి అంకిత భావానికి నిదర్శనం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సిబ్బంది చూపుతున్న ప్రతిభకు ఈ పురస్కారాలు ఒక గుర్తింపు అని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పతాక విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఉత్తమ సేవ పథకాలు పొందిన వారు బడుగుల సుమతి, అట్లూరి భానుమూర్తి, కవింత వెంకటరాములు, మొగిలిచర్ల శంకర్ రెడ్డి, తుమ్మల లక్ష్మి, బుర్ర ఎల్లయ్య, కేవీఎం ప్రసాద్, సి వంశీమోహన్ రెడ్డి, వి పురుషోత్తం రెడ్డి, బొడ్డు ఆనందం, పైలి మనోహర్, సయ్యద్ అబ్దుల్ కరీం. ఇతర విభాగాల విజేతలు హోంగార్డులు రవి మసారం, జంగయ్య పిట్టకల, రేణుక బుర్రనోల, జైల శాఖ సుధాకర్ రెడ్డి మూలగుండ్ల, అశోక్ కుమార్ కురుమిండ్ల.